జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? అందరికీ వరలక్ష్మి వ్రత శుభ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. నేను ఈరోజు కొంచెం లేట్గానే పూజ చేసుకుంటున్నా, ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే నిన్న కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల ఈరోజు చాలా లేట్ అయిందండి. నేను ఇలా అంటే మాకండి వాయనం పెట్టుకోవడం, కలశం పెట్టుకోవడం అవి ఏం లేవన్నమాట. అందుకని నేను ఇలా సింపుల్గానే చేసుకుంటున్నాను. అమ్మవారిని పెట్టడానికి అన్నమాట అండి. ఏదో నాకు తోచినంతలో వచ్చినట్టు చేసుకుంటున్నా. ఎవరు నేను బాగా చేయకపోతే అంతగా తెలియదండి. ఒకవేళ ఏమన్నా తెలియని ఉంటే మీరు చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని ఇలా పెట్టుకుంటున్నానండి. అలాగే అన్నపూర్ణ అమ్మ కూడా అండి. అమ్మ మనకి ఇస్తేనే కదండి మనం తినడం వండడం. అమ్మ అన్నీ ఇస్తేనే కదా మనం ఇలా ఉండేది. అమ్మ దయ ఉంటేనే లక్ష్మీదేవి అమ్మ సరస్వతీదేవి అమ్మ విద్యనివ్వడం, అన్నపూర్ణ అమ్మ. అబ్బా ఎంత బాగున్నారో. శ్రీపురం లక్ష్మీదేవి అండి నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా ఇష్టం అండి. అందరి పూజ అయిపోయిందండి. అయిపోయి ఉంటుందండి, కొంతమంది తొందరగా చేసుకుంటారు కదా తెల్లారికట్లే. ఇవన్నీ అమ్మ ఇచ్చినవేనండి. ఒక్కరోజు అమ్మకు పూజ చేసుకుంటే సంతోషం కదా. అమ్మ దయ లేకపోతే మనం ఎలా ఉంటామండి? అన్నిట్లో అమ్మే అన్నమాట ఉన్నారు. ఇటు కొంచెం అరిగిపోయారమ్మ. ఒక చేతితో వీడియో తీయడం, ఒక చేతితో ఇది మళ్ళీ అస్సలు కుదరట్లేదండి. ముందులో పెట్టేస్తుంది డబ్బులు, ఐడియా లేదు. కొన్ని తెలియకపోవచ్చులేండి, ఏమనుకోవద్దు. అమ్మ ఇవన్నీ నువ్వు ఇచ్చినవే తల్లి, నువ్వు ఇస్తేనే మేము ఇలా ఉన్నాం అన్నమాట. అమ్మ దయ లేకపోతే మనం ఎక్కడ ఉంటామండి? అందరికీ అమ్మ దయ ఉండాలని, అందరిళ్ళల్లో అమ్మ సిరి సంపదలు కురిపించాలని, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని నేను మనసారా కోరుకుంటానండి. ఎందుకంటే అందరం బాగుంటేనే బాగుంటుంది కదండి. కొన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అమ్మవారు తిరిగిపోతూ ఉన్నారు. మడతలు తీయవలసిందండి, తీయలేకపోయాను. ఏంటి ఇలా మడత పడిపోతున్నావు ఏంటమ్మా గాంధీ తాత గారు? తిరిగేసి పెట్టాను. డబ్బులు అంటండి ఎప్పుడు అన్నీ ఒక పక్కకు ఉండాలంట. మా నాన్నగారు చెప్పేవారండి. చక్కగా ఎంత బాగా చెప్పేవారండి అన్నీ. మా నాన్నగారు బాగా చెప్పేవారు అనమాట. అసలు అమ్మవారికి ఇవాళ పువ్వులు ఎక్కువ లేవు, ఏం చేయాలబ్బని చాలా బెంగ వచ్చేస్తుందండి. కానీ నరసాపురాన్ని ఉన్నాయంటండి, తీసుకొచ్చారు. ఒక్కో రోజండి అసలు ఎందుకైనా ఉండవు అన్నమాట, కానీ వచ్చింది. అన్నీ అమ్మే తెచ్చుకుంటారండి ఎప్పుడైనా. బాగున్నారు.
వాయనం అది ఉంటేనేమండి 4 రకాల ఏంటి ఏవో ఒకటి వంటలు చేసుకోవడం అన్నీ బాగుంటుంది కదండి. కానీ ఎందుకనో మాకు లేదంటండి, నాకు తెలీదు ఎందుకు లేదనేది తెలియదు అనమాట నాకు కూడా. అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా శుక్రవారం పూజ లేదండి. ఎందుకంటే ఎప్పుడో మా అత్త వాళ్ళ నుంచితే నాన్నగారు వాళ్ళ అక్కల్ని ఏంటో కొంచెం బాగాలేదంట, అందుకని అప్పటి నుంచి ఎప్పుడు ఉంచేవారు కాదండి. మాకు అసలు లేదనమాట అండి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. అలాగే ఇక్కడ కూడా లేదంటండి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా లేదంట వాయినాలు పెట్టుకోవడం. ఇక అందుకే ఎప్పుడు ఇలా మామూలుగా చేసుకుంటానండి అంతే. అమ్మ బాగున్నారు, అమ్మ ఎలా ఉన్నారు తర్వాత చెప్పండి. పూజ అంతా అయినాక మళ్ళీ వీడియో తీస్తానండి. ఎంత బాగున్నారు కదండి అమ్మ. మా అమ్మ బంగారు తల్లి. జై శ్రీరామ్ అండి. అమ్మకి గొలుసు పెట్టడం మర్చిపోయానండి. ఇది ఎప్పుడంటే అండి మా నాన్నగారు నాకు 3 ఎకరాల పొలం ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు ఫస్ట్ సంవత్సరం అండి 60,000 కౌలుకి ఇచ్చాము. ఆ కౌలు డబ్బులు పెట్టి ఇంకా పడే ఉంటాయండి. అప్పుడు 60,000కి వచ్చిందో లేదో తెలీదు. కానీ ఇది ఎక్కువ శాతం అండి చదువుకుంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు, మా మమ్మీ చదువుకోలేదు, నేను చదువుకుంటానని చదువుకుంటుందండి. శల్య తల్లి బాగా చదువుకోమని చదువుకున్నావు, ఇప్పుడే తీసుకొచ్చారు, అందుకే అమ్మకి వేస్తున్నా. మా అన్నపూర్ణ అమ్మగారికి. జై శ్రీరామ్ అండి. బాగున్నారు కదండి అమ్మ, చాలా బాగున్నారు కదా. జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? ఈరోజు అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వరలక్ష్మి వ్రత శ్రవణ శుక్రవారం శుభాకాంక్షలండి. మన వరలక్ష్మి తల్లి విష్ణుమూర్తి సైతల వరలక్ష్మి తల్లి గారు మన అందరిని దీవించాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇచ్చి మనని అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నానండి. మాకేంటంటే వాయినం పెట్టుకోవడం లేదనమాట అండి, అందుకే నేను ఇలా మామూలుగానే చేసేసుకుంటాను. కాకపోతే ఇలాగా నాకు ఫస్ట్ నుంచి కొంచెం అలవాటు అండి, డబ్బులు పెట్టుకుని అలా పూజ చేసుకోవడం. ఈసారి చీర తీసుకురాలేదులేండి, కొంచెం అశ్రద్ధ చేశాను. అంటే మొన్న మధ్యనే అందరికీ అమ్మవార్లందరికీ ఎప్పుడు బట్టలు తెచ్చుకున్నాను, నేను చీరలు తెచ్చుకున్నానండి. అమ్మవార్లకి వాళ్ళకి పెట్టకుండా అసలు నేను కట్టుకోను అనమాట అండి. ప్రతిసారి కూడా అమ్మవార్లకి పెట్టే నేను చీరలు కట్టుకుంటాను అనమాట. మా అమ్మ చూడండి, మా దుర్గమ్మ తల్లి. నాకు అన్నీ దుర్గమ్మ తల్లేనండి, అన్నీ అమ్మకి చెప్పుకునే నేను ఇది అవుతానన్నమాట. చాలా అమ్మవారితోడేనండి నిజంగా. మా పిల్లలకి నాకు దేవుడు ఇచ్చిన వరాలే అనుకుంటానండి. మా పిల్లలిద్దరూ అంత మంచోళ్ళు అండి, బాగా చూస్తారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగున్నందుకు అసలు ఇంపిని కూడా అంతే బాగా చూస్తారండి వాళ్ళిద్దరూ. నిజంగా వాళ్ళ సొంత తమ్ముళ్ళగానే ఫీల్ అవుతారండి పిల్లలిద్దరూ కూడా. అంత బాగా చూస్తారండి ఇన్ఫీని, చాలా బాగా చూస్తారు. మనకి ఇంకా ఆరోగ్యం అంటే ఇది లేదు కానండి, కనవన్నీ అసలు చాలా బాగున్నాయి. ఇంకా దానికి మించింది ఏం లేదులేండి, ఆరోగ్యమే సరిగ్గా ఉండదని ఒక బాధ అయితే ఉంటుంది అనమాట. మన పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. అమ్మవారు అందరినీ దీవించాలని మనసారా కోరుకుంటున్నానండి నేనైతే. ఎలా ఉన్నారో చెప్పండి, అందరినీ మమ్మల్ని కూడా దీవించండి అనమాట. మీ అందరూ మనకు దీవులేనండి అన్నీ. పెద్దవాళ్ళు దీవిస్తూ ఉంటే పెద్దవాళ్ళు అంటే మంచిదండి. ఎలాగో నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, అన్నయ్య కూడా లేడండి. ఇలాంటప్పుడు గుర్తొస్తే ఏంటో చాలా ఇదో బాధ వచ్చేది, తట్టుకోలేనంత బాధ. కొందరు ఉంటున్నారండి మనుషులను అసలు గుర్తించట్లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలండి మనం. ఏదేమైనా శ్రావణ శుక్రవారం అందరూ బాగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానండి. జయ శ్రీరామ్ అండి. ఈరోజు ఇన్ను తల్లిని ఇంకా ఒప్పలేదండి. జయ శ్రీరామ్ అండి. లేట్ అండి ఈరోజు, ఏమీ అనుకోవద్దు.
బాగున్నా కానీ తాను చూసి తెత్తకన్నాను, ఏమీ తెత్తకన్నాను. మరి ఏం చేస్తాం, బెల్తో వచ్చేసరికి కొంచెం లేదు. మన గుమ్మం అయితే ఇలా రెడీ చేసుకుంటానండి. ప్రతి శుక్రవారం చేసుకుంటే బాగుండు, కానీ కొంచెం అశ్రద్ధ చేసేస్తానండి. కొంచెం తిట్టుకోకండి, ఆ బద్ధకాలు ఏమిటి అనుకోకండి. నాకు ఈరోజు కూడా కొంచెం అసలు హెల్త్ బాగాలేదండి, కానీ తప్పదు కదా, శ్రావణ శుక్రవారం కదా. అమ్మవారు అసలే లక్ష్మీదేవి గారు బాగుందండి. మా విఘ్నేశ్వర స్వామి గారు పెట్టుకున్నా, కావాలనే పెట్టుకున్నా. మన భారత్ మాతా గారు చూడండి లోపల భలే బాగున్నారు కదా. జై శ్రీరామ్ అండి, ఉంటారండి.